హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో 45 సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి. పెద్దవాళ్ళ బ్లౌజ్ అంటే బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం పైకి వేసుకుంటారు కదా. ఇలా బ్యాక్ నెక్ పైకి ఉన్నప్పుడు కొలతలు ఏమైనా మారుతాయా, అయితే ఎక్కడ మారుతాయి, ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం నార్మల్గా బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు డీప్ నెక్ బ్లౌజులకి అయితే చెస్ట్ లూజ్తో పని లేకుండా ఒక్క నడుము లూజ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా. కానీ మనకి బ్యాక్ నెక్ పైకి ఉన్నప్పుడు నడుము లూజ్ని బేస్ చేసుకొని కట్ చేసుకోకూడదు, చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ నెక్ పైకి ఉన్నప్పుడు కంపల్సరీ చెస్ట్ లూజ్ని తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని బట్టే మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసరికి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మీకు 1 మీటర్ క్లాత్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ బిట్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూద్దాం. చూసారు కదా, మనకి బ్లౌజ్ బిట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫోల్డింగ్. మనకి నార్మల్గా అయితే చిన్న సైజ్ బ్లౌజులైనా సరే, మీడియం సైజ్ బ్లౌజులైనా సరే ఇదే ఫోల్డింగ్ మీద కట్ చేసుకుంటాం కదా. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా, అంటే ఈ మిషన్ అంచులు రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటాం. కానీ ఈ పెద్ద సైజ్ బ్లౌజ్కి వచ్చేసరికి మనం ఈ ఫోల్డింగ్ మీద కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ సరిపోదండి, జాయింట్లు పడతాయి. ఇలా కాకుండా మనం ఫోల్డింగ్ మార్చుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి జాయింట్లు అనేవి పడకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ మిషన్ అంచులు రెండు కూడా ఇటువైపుకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి పెద్ద సైజ్ బ్లౌజులకి జాయింట్లు అనేవి పడకుండా కట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ రెండు కూడా సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మిషన్ అంచులు వస్తాయి కాబట్టి మనకి ఎడ్జెస్ రెండు కూడా సమానంగానే ఉంటాయి. ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పై వైపున కుండేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు కోల్చుకోవాలి. చూసారు కదా, మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 15.5 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 15.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ ఉంది కదా, ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకునేటప్పుడు మీరు బ్లౌజ్ని గట్టిగా ఇలా లాగకూడదండి, లాగకుండా కొలుచుకోవాలి. అప్పుడే మీకు నడుము లూజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చివరికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారు కదా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 41 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 41 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్కి మార్క్ చేసుకోవాలి. 41 ఇంచుల్లో 4వ భాగం అంటే ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 41 ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 41 ఇంచుల్లో సగం వస్తుంది. చూసారు కదా, 41 ఇంచుల్లో సగం వచ్చేసి 20.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 20.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 41 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. చూసారు కదా, 10.5 ఇంచులు వచ్చింది. అంటే 41 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 10.5 ఇంచులు. ఇప్పుడు ఈ 10.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, మనం ఈ విధంగా బ్లౌజ్ని పెట్టేసినప్పుడు ఎక్కడ కూడా లూజులు ముడతలు ఏం లేకుండా నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదా, ఈ బ్యాక్ నెక్కి డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి. డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 7 ఇంచులు వచ్చింది కదా.
ఇప్పుడు ఈ 7 ఇంచుల్ని మనకి రెండు వైపులా సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా, అంటే ఇక్కడ స్టిచ్ కనపడుతుంది కదా, ఈ స్టిచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 7 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా రెండవ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇలా మీరు చెస్ట్ లూజ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని అస్సలు లాగకూడదండి, లాగకుండా కొలుచుకోవాలి. అప్పుడే మీకు చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 22.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 22.5 ఇంచుల్లో సగాన్ని తీసుకొని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 22.5 ఇంచుల సగం అంటే మనకి 11.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 11.5 ఇంచుల్ని చెస్ట్ లూజ్ కోసం ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఖర్చు కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఖర్చు ఎక్కువ మార్క్ చేసుకున్నారనుకోండి మీకు క్లాత్ సరిపోదండి. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఈ పెద్ద సైజు బ్లౌజుల్ని స్టిచ్ చేసేటప్పుడు మీరు ఖర్చు కొంచెం తక్కువకి మార్క్ చేసుకుంటేనే మంచిది. ఇప్పుడైతే నేను 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి బ్యాక్ నెక్ డౌన్ ఎంత వచ్చిందో కొలుచుకున్నాం కదా, 7 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని ఇక్కడ నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈజీగా ఆది బ్లౌజ్తో పని లేకుండా బ్యాక్ నెక్ వచ్చేసింది. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసరికి 8.35 ఇంచులు వచ్చింది. అంటే అంత డీప్ నెక్ కాదు, అంత పైకి లేదు, మీడియంగా వచ్చిందనమాట 8.35 ఇంచులు. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నెక్ షోల్డర్ వచ్చేసరికి ఈ సైజ్ బ్లౌజ్కి 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్కి మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరువు స్కేల్తో ఈ విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మనకి చంక రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ చంక రౌండ్ ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ని ముడతలు లేకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి కుట్టు కనపడుతుంది కదా, ఈ కుట్టు మీదనే ఇలా కోల్చుకోవాలి. చూసారు కదా, ఆది బ్లౌజ్కి వచ్చేసరికి చంక రౌండ్ 9.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 9.5 ఇంచులు ఇక్కడ కూడా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకునే ముందు ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి ఉండేలా ఈ చంక రౌండ్ చుట్టూ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి వదిలేసి టేప్ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, మనకి ఆది బ్లౌజ్కి వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది కదా చంక రౌండ్, ఇక్కడ కూడా 9.5 ఇంచులు వచ్చింది, అంటే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు చంక రౌండ్ తగ్గినా లేదంటే పెరిగినా కూడా ఈ చంక డౌన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచి కిందికి కానీ పైకి కానీ మార్చుకొని మనం ఈ చంక రౌండ్ని సరి చేసుకోవాలి. ఈ చంక రౌండ్ అనేది తగ్గినా పెరిగినా ఎలా సరి చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే మనకి చంక రౌండ్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి నెక్ కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా అన్ని బ్లౌజెస్కి కూడా ఇక్కడ నెక్ కోసం ఎంతైతే తీసుకుంటామో ఈ కింది వైపున ఒక 1/2 ఇంచి కలుపుకొని మార్క్ చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ వచ్చేసరికి మనం నెక్కే 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఈ కింది వైపున కూడా 3 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. అంతేకాని 3.5 ఇంచులకి 4 ఇంచులకి అలా ఎక్కువ మార్క్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, వాళ్ళు నెక్ వచ్చేసి అంత డీప్గా వేసుకోరండి. 3 ఇంచులకి మార్క్ చేసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుకి కానీ 3/4 ఇంచుకి కానీ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నెక్ వైపుకి ఇలా ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మీరు ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మీకు షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ డాట్ కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసరికి మనం బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులకి లోపల ఉంటే ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. 15 ఇంచులకి పైన ఉంటే డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడైతే బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచుల పైనే ఉందండి. అందుకని చెప్పేసి ఈ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున ఒక 1/2 ఇంచుకి అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మీకు కింది వైపున ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న ప్రతి చోట కూడా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. చూసారు కదా మనకి మార్కింగ్ ఎలా కనపడుతుందో. ఇలా కనపడడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు స్టిచ్చెస్ అనేవి స్ట్రైట్గా వస్తాయి. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఆది బ్లౌజ్తో పని లేకుండా సైడ్ జాయింట్లు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి మనకి ఖర్చుతో కలిపి 11.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 11.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకొని 10.5 ఇంచులకి హ్యాండ్ని కట్ చేసుకోవడం కోసం మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఇలా 4 మడతలు సమానంగా వచ్చేలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకి జాయింట్లు ఎక్కువ పడతాయండి. అలా కాకుండా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ని కొలుచుకున్నాం కదా, 10.5 ఇంచులు వచ్చింది కదా, ఈ 10.5 ఇంచులు వెడల్పు వచ్చేలా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి జాయింట్లు అనేవి తక్కువ పడతాయి. చూసారు కదా, 10.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు వచ్చేలా ఈ క్లాత్ని ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. మనకి ఇక్కడ మిషన్ అంచులు వచ్చేసి ఉన్నాయి కాబట్టి ఎడ్జెస్ 4 కూడా సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ హెమ్మింగ్ పట్టీ వేస్తున్నానండి. ఈ హెమ్మింగ్ పట్టీ వేయడం కోసం 1 ఇంచి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం 1.5 ఇంచులతో మార్క్ చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి అంచులు ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ మార్జిన్ వదిలినా కూడా సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి క్లాత్ కూడా ఎక్కువగా లేదు కాబట్టి ఇలా 1 ఇంచుతో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు కోల్చుకోవాలి. 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు మొత్తం ఎంత ఉందో కొలుచుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఎంత పొడవు ఉందో కొలుచుకోవాలి. 9.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇదే 9.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి.
హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుచుకోవాలి. ఇలా కొలుచుకునేటప్పుడు మనకి హ్యాండ్ లూజ్ లేకుండా ఈ విధంగా పట్టుకొని కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.25 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 6.25 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి చూడండి, ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి అంటే ఈ చంక దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇలా మనం కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి లూజ్ లేకుండా ఈ విధంగా పట్టుకోవాలి. అప్పుడే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, చంక లూజ్ వచ్చేసరికి 8.25 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 8.25 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మామూలుగా చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.25 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా, అదే మీడియం సైజ్ బ్లౌజులు అనుకోండి 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది వచ్చేసి బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. మరలా ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/4 ఇంచి కిందకి డౌన్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి చంక రౌండ్ వచ్చేస్తుంది కదా హ్యాండ్కి. ఇప్పుడు ఈ హ్యాండ్ చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకునే ముందు ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చూసారు కదా, ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని లాగకుండా పట్టుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా మనకి హ్యాండ్ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సరిపోవాలి. ఒకవేళ సరిపోకపోతే మనం ఇక్కడ పెంచుకోవాలి. ఇలా కనుక మనం చెక్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ అలాగే హ్యాండ్ యొక్క చంక రౌండ్ రెండు సరిపోయేలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి ఏమీ రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ హ్యాండ్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కర్ వీల్తో ఈ మార్కింగ్ మీదనే రఫ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న ప్రతి చోట కూడా మార్కర్ వీల్తో ఈ విధంగా రఫ్ చేసుకున్నారంటే మీరు సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్తో కూడా పని లేకుండా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అలాగే స్టిచ్చెస్ కూడా స్ట్రైట్గా వస్తాయి ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇవి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసరికి కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి పెద్దవాళ్ళ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎక్కువగా క్రాస్ పెట్టకూడదండి, జస్ట్ ఇలా కొంచెం క్రాస్ పెట్టాలి. చూసారు కదా, ఈ విధంగా ఎక్కువ క్రాస్ లేకుండా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇంకా మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపున వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తాయి కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేయాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఏమీ అవసరం లేదండి.
ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి లోతు తీసేసుకోవచ్చు. కానీ బిగినర్స్కి ఫ్రంట్ పార్ట్కి పర్ఫెక్ట్గా లోతు తీసుకోవాలి అనుకుంటే ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువకి మార్క్ చేసుకోకూడదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని మనం ఇందులోనే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసరికి షేప్ బెల్ట్ కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసరికి నెక్ 7 ఇంచులకి మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఉక్స్ పట్టీ సైడ్ ఉన్న నెక్ని తీసుకొని చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఉక్స్ పట్టీ వచ్చేసరికి ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ పావు ఇంచి వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక పావు ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కానివ్వండి, 3/4 ఇంచ్ కానివ్వండి ఉండేలా ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. మనకి నెక్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఉక్స్ పట్టీ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ పొడవు అంటే ఈ ఫస్ట్ ఉక్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు, అంటే మనకి షేప్ బెల్ట్ కాకుండా ఉక్స్ పట్టీ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకు 4/4 ఇంచులు వచ్చింది ఉక్స్ పట్టీ పొడవు. ఇప్పుడు ఈ 4/4 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ షేప్ బెల్ట్ ఖర్చు కోసం అలాగే ఈ డాట్ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని పొడవుని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకి అయితే 3/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 4 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని చూసారు కదా, ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి. లాగకుండా ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి అంటే ఈ చంక దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 6.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 6.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఖర్చు కావాలి, ఇక్కడ ఖర్చు కావాలి. రెండు వైపులా ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనకి చంక డౌన్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1.5 ఇంచులకి అలాగే ఇటువైపున 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి డాట్ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచులు ఉండేలా మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజులకి దేనికైనా సరే ఖచ్చితంగా డాట్ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచులు అనేది ఉండాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. అలా అయినా కలిపేసుకోవచ్చు, లేదంటే స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు
మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్కి ఖర్చుతో కలిపి నడుము లూజు ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఖర్చుతో కలిపి 12.35 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 12.35 ఇంచులోంచి 1 ఇంచ్ తగ్గించుకొని 11.35 ఇంచులు అనేది మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా రావాలి, ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే మనకి 11.35 ఇంచులు రావాలి కదా. ఇప్పుడు ఈ 11.35 ఇంచులు అనేది వచ్చిందో లేదో కొలుచుకోవాలి. చూడండి, టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు మనకి 3.5 ఇంచులు వచ్చింది కదా. మరలా ఈ డాట్ను వదిలేసి మరలా టేప్ని ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గరికి పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి 11.35 ఇంచులు అనేది ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనం పెద్దవాళ్ళ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ డాటు పొడవు వచ్చేసరికి మెయిన్ డాటు పొడవు 2.5 ఇంచుల కంటే ఎక్కువ మార్క్ చేసుకోకూడదు. 2.5 ఇంచులు అయితేనే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాటు వెడల్పు కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గరికి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా. ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు ఈ టక్స్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండవ డాటు పొడవు కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాటు పొడవు ఉంది కదా, ఇక్కడ మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ చంక రౌండ్ దగ్గర ఎక్కడైతే ఈ ఎడ్జెస్ సమానంగా వస్తాయో అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం. చూసారు కదా, మనకి ఫోల్డింగ్ కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో కొలుచుకోవాలి. మనకి ఈ డాట్కి మధ్యలో వచ్చేసి 2.25 ఇంచులు గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇదే 2.25 ఇంచులు ఈ డాట్కి మధ్యలో ఉండేలా చూసుకొని ఈ మూడవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఈ మూడవ డాట్ అనేది ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా అయినా ఉండాలి, లేదంటే ఈ రెండు డాట్లకి మధ్యలో ఉండేలా మార్క్ చేసుకోవాలి. అంతేకాని ఈ మూడవ డాట్ వచ్చేసరికి ఈ డాట్కి అటువైపునకు వచ్చేలా మార్క్ చేసుకోకూడదు. అలా మార్క్ చేసుకున్నారంటే మీకు ఈ కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ వెడల్పు కోసం మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ వైపు వచ్చేసరికి ఇక్కడ నుంచి అంటే ఈ రెండవ డాట్ ఉంది కదా, ఈ రెండవ డాట్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం ఒక 1/2 ఇంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ షోల్డర్స్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఉండేలా ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎంత పొడవు తీసుకోవాలి అనేది చూద్దాం. మనకి ఇక్కడ ఆది బ్లౌజ్తో పని లేదండి. మనకి ఇక్కడ
బ్యాక్ పార్ట్కి నడుము లూజు ఎంతైతే వస్తుందో దాన్ని ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్కి నడుము లూజ్ వచ్చేసి ఖర్చుతో కలిపి 12.35 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 12.35 ఇంచుల్ని ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్ జాయింట్ల వైపును కూడా ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారు కదా, మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ హైట్ 4 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని ఒకవైపున మార్క్ చేసుకోవాలి. అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని గుర్తు కోసం ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ల వైపున షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఇటువైపున కూడా షేప్ బెల్ట్ హైట్ వచ్చేసరికి 4 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని ఇటువైపున మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఇలా 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు షేప్ బెల్ట్ హైట్ ఎంత అయితే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 4 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 4 ఇంచులకి 1 ఇంచ్ తగ్గించుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్ని కలిపేసుకోవాలి. చూసారు కదా, మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అలాగే ఈ సైడ్ జాయింట్ల వైపు రెండు వైపులా కూడా ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీలు స్ట్రైట్గా వస్తాయి. ఇప్పుడు ఇటువైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అని గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఈ సైడ్ జాయింట్ల వైపున ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ 1/2 ఇంచ్ని క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వస్తుంది. అలాగే ఈ 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్ జాయింట్ల వైపున ఖర్చు అనేది బయటికి కనపడకుండా బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పెద్ద సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.